హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మీకు 2 ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటివి అంటే ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్, ఇంకొకటి రియాక్షన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ విత్ ఏ మెటల్. అంటే ఈ వీడియోలో మీరు 2 ఎక్స్పెరిమెంట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఒక ఎక్స్పెరిమెంట్ ఆల్ఫాక్టరీ ఇండికేటర్, ఇంకొక ఎక్స్పెరిమెంట్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ విత్ మెటల్. సో ఈ వీడియోని కంప్లీట్గా చివరి వరకు చూడండి, మీకు 3 ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అర్థమవుతాయి. యాక్టివిటీ 1, ఆల్ఫాక్టరీ ఇండికేటర్. ఆల్ఫాక్టరీ ఇండికేటర్ అంటే మీకు ఆల్రెడీ ఇండికేటర్ అంటే ఏంటో తెలుసు. నేను మీకు ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఇస్తే అది యాసిడా బేసా ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే ఇండికేటర్ని యూస్ చేసుకోండి. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటిది అంటే ఆల్ఫాక్టరీ ఇండికేటర్. అంటే మనం స్మెల్ ద్వారా, అంటే స్మెల్ తోటి చెప్తామన్నమాట ఏది యాసిడ్ ఏది బేస్. సో స్మెల్ నుంచి ఎలా చెప్తాము అది మనం ఈ యాక్టివిటీ నుంచి నేర్చుకుంటాం. సో ఈ యాక్టివిటీ మనకు కావాల్సిన మెటీరియల్స్ ఏంటి అంటే ఆనియన్స్ కావాలి, ఒక ప్లాస్టిక్ బ్యాగ్ అండ్ ఒక వైట్ క్లాత్, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ అండ్ వాటర్ అండ్ ఏ ఫ్రిడ్జ్. ఫస్ట్ స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఆనియన్స్ని తీసుకొని పీసెస్గా కట్ చేయాలి. ఈ కట్ చేసిన ఆనియన్స్ని మనం ఏమంటాము అంటే చాప్డ్ ఆనియన్స్. అంటే ఫస్ట్ మనం చాప్డ్ ఆనియన్స్ తీసుకొని ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుంటాం. ఆ ప్లాస్టిక్ కవర్లో ఈ చాప్డ్ ఆనియన్స్ని అంటే కట్ చేసిన ఆనియన్ పీసెస్ని ఆ ప్లాస్టిక్ బ్యాగ్లో పెడతాం. తర్వాత ఒక ఎంటీ వైట్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని ఈ కవర్లో పెట్టి దాన్ని టై చేసి ఫ్రిడ్జ్లో పెడతాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసి ఆ కవర్ని బయటికి తీసి దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న క్లాత్ని బయటికి తీస్తాం. తీసిన తర్వాత దాన్ని స్మెల్ చూస్తాం. సో ఇప్పుడు మనకు ఆ క్లాత్ ఏ స్మెల్ ఉంటుంది, డెఫినెట్గా ఆనియన్ స్మెల్ ఉంటుంది. ఎందుకంటే ఈ క్లాత్ అనేది ఆనియన్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఆ క్లాత్ మొత్తం ఆనియన్ స్మెల్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్లాత్ని మనం 2 పీసెస్గా కట్ చేస్తాం. సో 2 పీసెస్గా కట్ చేసిన తర్వాత మన దగ్గర 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, ఇంకొకటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్. ఇప్పుడు నాకు సోడియం హైడ్రాక్సైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈ రెండిట్లో ఒకటి యాసిడ్ బేస్ అన్నమాట. నాకు తెలియదు ఏది యాసిడ్ ఏది బేస్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ 2 పీసెస్ ఆఫ్ క్లాత్ ఉన్నాయిగా, ఒక క్లాత్లో సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని అప్లై చేస్తాం అండ్ ఇంకో క్లాత్కి హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ని అప్లై చేస్తాం. తర్వాత ఫ్రెష్ వాటర్ తోటి దాన్ని ఆ 2 క్లాత్ని మనం వాష్ చేస్తాం. వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ 2 క్లాత్స్ స్మెల్ చెక్ చేస్తాం. దేంట్లో అయితే ఆనియన్ స్మెల్ ఉంటుందో ఆ సొల్యూషన్ అనేది యాసిడ్. ఏ క్లాత్కి అయితే స్మెల్ ఉండదో ఆ సొల్యూషన్ అనేది బేస్. అంటే బేస్ సొల్యూషన్ తోటి మనం వాష్ చేస్తే ఆనియన్ స్మెల్ పోతుంది, యాసిడ్ సొల్యూషన్ తోటి మనం వాష్ చేస్తే స్మెల్ అలానే ఉంటుంది. సో ఇది ఆల్ఫాక్టరీ ఇండికేటర్. చాప్డ్ ఆనియన్స్ కాకుండా మనకి ఇంకా 2 మోర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటి అంటే క్లోవ్ ఆయిల్, వెనిలా ఎసెన్స్. ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి అంటే దీనికి మనకు ఒక 2 టెస్ట్ ట్యూబ్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లోవ్ ఆయిల్ తీసుకుందాం. క్లోవ్ ఆయిల్ అంటే లవంగం ఆయిల్ అనమాట. ఆ 2 టెస్ట్ ట్యూబ్లో మనం క్లోవ్ ఆయిల్ ప్లేస్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, ఒక దాంట్లో HCl, ఇంకో దాంట్లో NaOH యాడ్ చేస్తాం. ఇప్పుడు స్మెల్ని చెక్ చేస్తాం. NaOH యాడ్ చేసిన దాంట్లో క్లోవ్ ఆయిల్ స్మెల్ ఉండదు, HCl సొల్యూషన్లో క్లోవ్ ఆయిల్ స్మెల్ ఉంటుంది. కాబట్టి ఇది బేస్ అవుతుంది, ఇంకొకటి యాసిడ్ అవుతుంది. అలానే మనం వెనిలా ఎసెన్స్తో కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. దీనికి కూడా సేమ్ 2 టెస్ట్ ట్యూబ్ తీసుకొని 2 టెస్ట్ ట్యూబ్స్లలో మనం వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తాం. ఈ వెనిలా ఎసెన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, వెనిలా ఫ్లేవర్ అనమాట. ఐస్ క్రీమ్స్కి ఉంటాయిగా వెనిలా ఫ్లేవర్ అది. సో ఈ టెస్ట్ ట్యూబ్లో మీరు స్మెల్ చూస్తే మీకు మంచి వెనిలా స్మెల్లే వస్తుంది. ఒక దాంట్లో HCl సొల్యూషన్, ఇంకో దాంట్లో NaOH సొల్యూషన్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ మనం స్మెల్ చెక్ చేస్తాం. అయితే HCl యాడ్ చేసిన దాంట్లో వెనిలా స్మెల్ స్టిల్ అలానే వస్తుంటుంది. NaOH యాడ్ చేసిన దాంట్లో
వెనిలా స్మెల్ ఉండదు. సో ఇదే ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. సో యాసిడ్తో వాష్ చేస్తే స్మెల్ అలానే ఉంటుంది, బేస్ తోటి వాష్ చేస్తే స్మెల్ పోతుంది. సో అందుకే మనం యూజ్ చేసే సోప్ అన్ని బేసిక్ సొల్యూషన్. సో ఇది యాక్టివిటీ 1, ది ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. యాక్టివిటీ నెంబర్ 2. సో యాక్టివిటీ 2 ఏంటో చెప్పే ముందు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. అది ఏంటిది అంటే, వై డూ పికిల్స్ డు నాట్ స్టోర్ ఇన్ మెటల్ కంటైనర్స్? అంటే పికిల్స్ని మనం ఎందుకు మెటల్ కంటైనర్స్లో స్టోర్ చెయ్యము? పికిల్స్ని మనం ఎప్పుడైనా సరే క్లే జార్లో, లేకపోతే గ్లాస్ జార్లో, లేకపోతే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో మాత్రమే స్టోర్ చేస్తాం, అంతేకాని మెటల్ దాంట్లో మనం స్టోర్ చేయం. ఎందుకు స్టోర్ చేయము అంటే, మెటల్ దాంట్లో స్టోర్ చేస్తే ఆ పికిల్ అనేది స్పాయిల్ అవుతుంది. దానికి సంబంధించిన యాక్టివిటీ మన యాక్టివిటీ నెంబర్ 2 ఏంటిది అంటే, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్స్ అన్నమాట. ఓకేనా? సో రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్స్. ఫస్ట్ మనం రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్ నేర్చుకుందాం. వన్స్ మీకు ఈ యాక్టివిటీ వచ్చిందంటే రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ మెటల్ చాలా డెడ్ ఈజీ అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు చూద్దాం, మెటల్ని యాసిడ్తో రియాక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇది మన ఎయిమ్. సో వాట్ హ్యాపెన్ వెన్ మెటల్ రియాక్ట్ విత్ అన్ యాసిడ్? సో ఫస్ట్ మీకు స్టేట్మెంట్ తెలవాలి, అంటే మెటల్ యాసిడ్తో రియాక్ట్ అవుతే ఏమవుతుందో మీకు ఒక ఐడియా ఉండాలి. వెన్ మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్ ఇట్ ప్రొడ్యూసెస్ సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. గుర్తుపెట్టుకోండి, వెన్ మెటల్ రియాక్ట్ విత్ యాసిడ్ ఇట్ ప్రొడ్యూసెస్ సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ మెటల్ అంటే మనం జింక్ తీసుకుంటున్నాం, యాసిడ్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకు వచ్చే సాల్ట్ ఏంటి అంటే జింక్ క్లోరైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. ఓకేనా? సో జింక్ ప్లస్ HCl gives rise to జింక్ క్లోరైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకు ఏం మెటీరియల్స్ రిక్వైర్డ్ కావాలి, ప్రొసీజర్ ఏంటి, అబ్జర్వేషన్ ఏంటో నేను మీకు ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని చెప్తాను. సో ఇప్పుడు మీరు ఆ ఈక్వేషన్ని అబ్జర్వ్ చేయండి. యారో మార్క్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది రియాక్టెన్స్, రైట్ సైడ్ ఉన్నది ప్రోడక్ట్స్. సో ఈ రియాక్టెన్సే మన మెటీరియల్స్ రిక్వైర్డ్ అనమాట. దీంతో మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకి ఈ ప్రోడక్ట్స్ అనేవి ఆబ్టైన్ అవుతాయి. సో మీరు రియాక్టెన్స్ చూడండి, మీ దగ్గర ఏమున్నాయి, జింక్ ఉంది, HCl ఉంది. అంటే మనం ఏం చేయాలి, ఈ జింక్ని HClని మిక్స్ చేయాలి, అంటే వాటిని రియాక్ట్ చేయాలి. మన ఎక్స్పెరిమెంట్లో మనం చేసేది ఏంటి, జింక్ని HClని కంబైన్ చేయాలి. మరి ఎలా కంబైన్ చేస్తాం, చేతుల్లో కంబైన్ చేయలేంగా. సో ఈ రెండింటిని కంబైన్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటిది అంటే ఒక టెస్ట్ ట్యూబ్ కావాలి. ఓకే, టెస్ట్ ట్యూబ్లో మాత్రమే ఈ జింక్ని HClని యాడ్ చేస్తాం, అందుకే మనకు టెస్ట్ ట్యూబ్. సో ఈ టెస్ట్ ట్యూబ్ని మనం చేతిలో పట్టుకొని చేయం, దానికోసం ఒక ఎక్స్పెరిమెంటల్ స్టాండ్ అనమాట. ఆ స్టాండ్కి ఈ టెస్ట్ ట్యూబ్ని ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత ఇందులో జింక్ గ్రాన్యూల్స్ అంటే జింక్ పీసెస్, అలానే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేస్తాం. సో ఇప్పుడు జింక్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, మనకు తెలుసు. ఒకసారి ఆ ఈక్వేషన్ని చూస్తే జింక్ HCl రియాక్ట్ అయితే జింక్ క్లోరైడ్ హైడ్రోజన్ గ్యాస్, అంటే ఈ రెండు రియాక్ట్ అయితే ఇందులోకి వెళ్ళి హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది అనమాట. అది మన మెయిన్ పాయింట్. జింక్ HCl రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. మరి ఆ టెస్ట్ ట్యూబ్ అలానే ఓపెన్గా ఉంటే ఆ హైడ్రోజన్ గ్యాసెస్ అనేవి ఎస్కేప్ అవుతాయి. అలా ఎస్కేప్ కావద్దు అనుకుంటే ఒక 1 హోల్ రబ్బర్ కార్క్ ఆ టెస్ట్ ట్యూబ్కి ఫిక్స్ చేస్తాం. మీరు చూడండి, ఆ 1 హోల్ రబ్బర్ కార్క్ ఫిక్స్ చేసి, 1 హోల్ ఎందుకన్నాను అంటే దాంట్లో ఒక డెలివరీ ట్యూబ్ని ఇన్సర్ట్ చేస్తాను. ఎందుకు డెలివరీ ట్యూబ్ని ఇన్సర్ట్ చేస్తాను, ఈ టెస్ట్ ట్యూబ్ లోపల జింక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రెండు రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది అనమాట. ఆ వచ్చిన గ్యాస్ ఆ డెలివరీ ట్యూబ్ నుంచే బయటికి రావాలి, అందుకోసమే ఆ డెలివరీ ట్యూబ్ని ఫిక్స్ చేస్తాను. సరే, మరి వచ్చింది హైడ్రోజన్ గ్యాసా లేకపోతే వేరే గ్యాసా? మనం ఈక్వేషన్లో హైడ్రోజన్ గ్యాస్ అని రాసాం. నిజంగా ఇది హైడ్రోజన్ గ్యాస్ అని ఎలా ప్రూవ్ చేస్తాము అంటే, ఇంకొక బీకర్ తీసుకొని దాంట్లో సోప్ వాటర్ని యాడ్ చేస్తాం. ఎప్పుడైతే ఆ హైడ్రోజన్ గ్యాస్ ఆ డెలివరీ ట్యూబ్ని ఈ సోప్ వాటర్లో పెడతాం,
ఎప్పుడైతే హైడ్రోజన్ గ్యాస్ అనేది ఆ సోప్ వాటర్లోకి వెళ్తుందో అప్పుడు మీరు సోప్ బబుల్స్ని అబ్జర్వ్ చేస్తారు. ఈ సోప్ బబుల్స్లో హైడ్రోజన్ గ్యాస్ ఉంటుంది. సో ఇందులో హైడ్రోజన్ గ్యాస్ ఉందా లేదా ఎలా ప్రూవ్ చేస్తాము అంటే ఒక బర్నింగ్ క్యాండిల్ తీసుకొచ్చి ఆ సోప్ బబుల్ దగ్గర పెడతాం. ఎప్పుడైతే ఆ క్యాండిల్ ఫ్లేమ్ అనేది పుట్ ఆఫ్ విత్ పాప్ సౌండ్ అవుతుందో అప్పుడు దీంట్లో హైడ్రోజన్ గ్యాస్ ఉన్నట్టు ప్రూవ్ చేసినట్టు అనమాట. ఓకే, ఒకవేళ హైడ్రోజన్ గ్యాస్ లేకపోతే ఆక్సిజనే ఉందనుకోండి, ఆ క్యాండిల్ ఫ్లేమ్ అలానే బర్న్ అవుతుంది. ఒకవేళ దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉంటే క్యాండిల్ మాత్రం ఓన్లీ పుట్ ఆఫ్ అవుతుంది, క్యాండిల్ ఓన్లీ పుట్ ఆఫ్ అవుతుంది, సౌండ్ రాదు. హైడ్రోజన్ గ్యాస్ ఉంటే మాత్రం పుట్ ఆఫ్ విత్ పాప్ సౌండ్. ఇది యాక్టివిటీ, రియాక్షన్ ఆఫ్ అన్ యాసిడ్ విత్ మెటల్. ఎప్పుడైతే మెటల్ యాసిడ్తో రియాక్ట్ అవుతుందో మనకు అప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ బేస్ చూద్దాం. ఇది కూడా సేమ్. ఫస్ట్ మీరు రాసుకోండి స్టేట్మెంట్. మెటల్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఓకే, సో ఇక్కడ మెటల్ అంటే జింక్ తీసుకుంటున్నాం అండ్ బేస్ అంటే సోడియం హైడ్రాక్సైడ్. సో మెటల్ అంటే జింక్, బేస్ అంటే సోడియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ మీకు వచ్చే సాల్ట్ ఏంటి అంటే సోడియం జింకేట్ Na2ZnO2 అండ్ హైడ్రోజన్ గ్యాస్. ఈ ఈక్వేషన్ కూడా సేమ్. జింక్ని సోడియం హైడ్రాక్సైడ్ని కంబైన్ చేయాలి. ఈ రెండింటిని కంబైన్ చేయాలంటే మనకు డెఫినెట్గా ఒక టెస్ట్ ట్యూబ్ కావాలి. ఈ టెస్ట్ ట్యూబ్ని ఒక స్టాండ్కి ఫిక్స్ చేస్తాం. సో ఇప్పుడు దీంట్లో మనం జింక్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేస్తాం. ఈ ఈక్వేషన్లో మనకు క్లియర్గా అర్థమైంది. జింక్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఇది బేస్ కాబట్టి ఫాస్ట్గా రియాక్షన్ కాదు. దానికోసం మనం కింద ఒక బర్న్సన్ బర్నర్ తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్ని మనం బాయిల్ చేస్తామన్నమాట, హీట్ చేస్తాం. ఎందుకు అంటే రియాక్షన్ ఫాస్ట్ అవ్వడానికి. యాసిడ్ కొమ్మ ఫాస్ట్ అయిపోతుంది, యాసిడ్ ప్లస్ మెటల్. బేస్కి కొంచెం స్లో అవుతుంది. దానికోసం మనం కింద ఒక బర్న్సన్ బర్నర్ తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్ని మనం హీట్ చేస్తామన్నమాట. సో వన్స్ అలా హీట్ అవుతున్నప్పుడు ఆ జింక్ సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ అవుతే దాంట్లోకి వెళ్ళి హైడ్రోజన్ గ్యాస్ బయటికి వస్తుంది. అయితే ఆ హైడ్రోజన్ గ్యాస్ని మనం టెస్ట్ చేయాలి కాబట్టి ఒక 1 హోల్ రబ్బర్ కార్క్, దాంట్లో డెలివరీ ట్యూబ్ని ఇన్సర్ట్ చేసి ఈ డెలివరీ ట్యూబ్ని ఇంకొక బీకర్ సోప్ వాటర్ ఉన్న దానికి కనెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఆ హైడ్రోజన్ గ్యాస్ ఈ సోప్ వాటర్లోకి వెళ్తుందో అప్పుడు మీరు సోప్ బబుల్స్ని అబ్జర్వ్ చేస్తారు. ఆ సోప్ బబుల్స్ దగ్గర బర్నింగ్ క్యాండిల్ పెడితే పుట్ ఆఫ్ విత్ పాప్ సౌండ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం ప్రూవ్ చేస్తాం. సో ఈ రెండు యాక్టివిటీస్ సిమిలర్గా ఉంటాయి. ఫస్ట్లో ఏంటంటే మెటల్ ప్లస్ యాసిడ్ యూస్ చేస్తాం, ఇక్కడ మెటల్ ప్లస్ బేస్. ప్రొడక్ట్స్ వచ్చేవి మాత్రం సేమ్, సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఇది మన యాక్టివిటీ నెంబర్ 2.